యాడ్స్లో ఏం చెప్పుకున్నామండి? షాపింగ్ యాడ్స్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలి? మర్చెంట్ మర్చెంట్ అకౌంట్ ఎందుకు చేస్తాం? ఎందుకు చేస్తాం మర్చెంట్ అకౌంట్? షాపింగ్ యాడ్స్‌లో మల్టిపుల్ ఉంటాయి గదా సార్! కీవర్డ్స్ అన్నిటిని మనం ఇచ్చేయలేం కదా! డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి కాబట్టి, ఓకే. కీవర్డ్స్ అన్నిటిని మనం ఫైండ్ ఔట్ చేసి రాయలేం కాబట్టి, మర్చెంట్ అకౌంట్ క్రియేట్ చేస్తే అది మాన్యువల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటుంది. పర్ఫెక్ట్. క్లిక్ ఆన్ గూగుల్ యాడ్స్. సైన్ ఇన్. మీరు ఏ అకౌంట్లో చేయాలనుకుంటున్నా ఆ అకౌంట్ ఓపెన్ చేయండి. నేను చెప్పాను కదా మీకు ఇన్ని యాడ్ అకౌంట్స్ ఉన్నా మర్చెంట్ అకౌంట్ ఒకటే ఉంటుంది. ఏదో ఒక దానికి మాత్రమే అసైన్ అవుతుంది. సో ఏదో ఒకటి తీసుకోండి. కొత్తది ఏమో వద్దు, కొత్తది అయితే మళ్ళీ ప్రాసెస్. ఇంటీరియర్ తీసుకున్నాను సార్. తీసుకోండి. యా. సో దిస్ ఇస్ గూగుల్ యాడ్స్ అకౌంట్. ఫస్ట్ మనం మర్చెంట్ సెంటర్లోకి వెళ్ళి కీవర్డ్స్ అండ్ యాడ్స్ని ఆటోమేట్ చేద్దాం. సో ఓపెన్ న్యూ ట్యాబ్, గూగుల్ మర్చెంట్ సెంటర్ అని టైప్ చేయండి. ఎస్, ఫస్ట్ వన్. స్టార్ట్ నౌ. గైస్ అందరు అబ్జర్వ్ చేయండి, సేమ్ ప్రొసీజర్ మీరు కూడా ఫాలో కావాలి. యా, 1 సెకండ్ చూడండి. టెల్ గూగుల్ అబౌట్ యువర్. నేనేం చెప్పాను? ఈ ప్రాసెస్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మాన్యువల్గా చేసుకుంటూ పోతే వస్తుంది అంతే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లాజిక్ ఏంటి? మర్చెంట్ సెంటర్ అకౌంట్లోకి వెళ్ళి కీవర్డ్స్ యాడ్స్ని ఆటోమేట్ చేసి గూగుల్ యాడ్స్ అకౌంట్కి వెళ్ళి క్యాంపెయిన్ చేసేసి ఈ రెండు లింక్ చేసేస్తే అయిపోతుంది, క్యాంపెయిన్ లాగా అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా లెందీ ప్రాసెస్, ఇవంతా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు ఫిల్అప్ చేసేటప్పుడు ప్రాసెస్ ఎట్లనో అట్లా ఈ ప్రాసెస్. చూడండి ఏమడిగాడు, డూ యూ సెల్ ప్రొడక్ట్స్ ఆన్లైన్? ఎస్ అనండి. మీ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి ఇక్కడ. దిస్ వన్ సార్. ఒక్క ట్యాబ్లో ఉంది చూడండి. యూఆర్ఎల్ అంటే మన వెబ్సైట్ మాత్రమే. మీరు ఇంతకుముందు చూసిన దానిలో ఏముంది? అది డాష్ బోర్డ్లో ఉన్నమాట. ఇప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఇట్లా తీసుకోవాలి. ఓకే. డూ యూ హ్యావ్ ఎ ఫిజికల్ స్టోర్ అంటే నో కొట్టండి. వీఆర్ డూయింగ్ ఆన్లైన్. కంటిన్యూ. స్క్రోల్ డౌన్. కంటిన్యూ టు మర్చెంట్ సెంటర్. బిజినెస్ నేమ్ పెట్టండి. అంటే మనం మామూలుగా మింత్రా అయితే మింత్రా పెడతాం, మీరు నార్మల్గా ఏదో పేరు పెట్టండి. ఓకే. కంటిన్యూ టు మర్చెంట్ సెంటర్. మామూలుగా అడ్రస్ ఏదైనా రాయండి. రియల్గా చూడండి మీరు, వెన్ యూ రన్నింగ్ ఆర్గనైజేషన్ దీస్ ఆర్ మ్యాండేటరీ ఎగ్జాక్ట్ థింగ్స్. ప్రస్తుతానికి అయితే ఏదో ఒకటి రాయండి కొత్తగా. ఎనఫ్ చాలు. సిటీకి వెళ్ళండి. సిటీ అండ్ పిన్ కోడ్ పర్ఫెక్ట్ రాయండి. స్టేట్ అవసరం లేదా సార్? స్టేట్ రాయండి, తెలంగాణ రాయండి. కంటిన్యూ. జిప్ కోడ్ రైట్. నో థ్యాంక్స్. అడ్రస్. Yeah, once again, what? This contact info was found on your online store. If you don't have access, select another way to verify it. This contact info was found on your online store. If you don't have access, select more ways to verify. 1 second. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, అసలు ఇది నీ వెబ్సైట్ అన్న గ్యారంటీ ఏమో. ఇప్పుడు నువ్వు వెబ్సైట్ పెట్టుకున్నావు, నువ్వు
అమెజాన్ వెబ్సైట్ కూడా పెట్టచ్చు. ఇది నీదేనా కాదా అందుకోసం ఈ వెరిఫికేషన్ అడుగుతాడు అనమాట. సో ఇక్కడ ఏమున్నాయి, యూజ్ యువర్ ఈకామర్స్ ప్లాట్ఫామ్, హెచ్టిఎంఎల్ ట్యాగ్, ట్యాగ్ మేనేజర్, అనలిటిక్స్. బై డిఫాల్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్. ఓకే, స్క్రోల్ డౌన్ చేయండి. 1 second. To verify your online store, copy this HTML tag generated on your online store. ఇది కాపీ చేయండి. అక్కడ కాపీ బటన్ ఉంది కదా, క్లిక్ చేయండి. గో టు యువర్ వర్డ్ ప్రెస్. ఎక్కడ చేయమన్నాడు అండి? బాడీలో చేయమన్నాడు. ఓకే, పక్క దాంట్లో క్లిక్ చేయండి. అది ఓకే ఓకే ఓకే, ఆ పక్క ట్యాబ్కి వెళ్ళండి. ఇది ఇట్లా ఉంది కాబట్టి గో టు అదర్ ట్యాబ్. డాష్ బోర్డ్కి వెళ్ళండి. డాష్ బోర్డ్లో మనకు హెడర్ అండ్ ఫూటర్ మనం నేర్చుకున్నాం కదా, ఆ హెడర్ అండ్ ఫూటర్లో పేస్ట్ చేసిన పర్లేదు, కోడ్లో అయినా చేసినా పర్లేదు. కోడ్లో పేస్ట్ చేసేది కూడా చూపిస్తాయి ఇప్పుడు నేను. మామూలుగా అయితే సింపుల్, మీకు కన్ఫ్యూజన్ కాకుండా హెడర్ అండ్ ఫూటర్ ప్లగ్ఇన్ పెట్టుకుంటే బెటర్. మీరు హెడర్ అండ్ ఫూటర్ ప్లగ్ఇన్ చూశారు కదండి, ఇప్పుడు ఇన్స్టాల్ చేయండి అది లాగిన్ అయినప్పుడే. యా, హెడర్ అండ్ ఫూటర్ ప్లగ్ఇన్ చేయండి. అప్లోడ్ కాదు, ఇక్కడ సర్చ్ ప్లగ్ఇన్. సారీ సార్. ఓకే, ఇట్స్ ఓకే. వై సారీ, మీరు హైదరాబాదేనా? ఎస్ సార్. ఇది యాక్టివేట్లోనే ఉంది సార్. ఏది? హెడర్ అండ్ ఫుటర్ కోడ్ చేయండి. యాక్టివేట్ చేయండి. సెట్టింగ్స్లో వచ్చి ఉంటుంది మీకు. ఇందుకు రండి, సెట్టింగ్స్ మీద కర్సర్ పెట్టండి. రాలేదా? సపరేట్గా వచ్చిందా? అది ఎక్కడ వచ్చింది చూడండి. నేను చేసిన ప్లగిన్ పైకి వెళ్ళండి, చూడండి. రాలేదు సార్. మామూలుగా కిందికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కిందికి స్క్రాల్ చేయండి. ఇంకా కంప్లీట్ స్క్రోల్ చేయండి. అయిపోయిందా? అయిపోయింది. టూల్స్ మీద కర్సర్ పెట్టండి. టూల్స్ పైన ఇది ఇక్కడ ఉంది సార్. కొట్టండి, సెట్టింగ్ కొట్టండి. మామూలుగా ఇక్కడ రావాలి అది. రిఫ్రెష్ చేస్తే వస్తుంది. స్క్రోల్ డౌన్, బాడీ కోడ్ ఉంది, పేస్ట్ చేయండి ఇక్కడ. స్క్రోల్ డౌన్, సేవ్ చేయండి. గో టు దట్ మర్చెంట్ అకౌంట్. మళ్ళీ ఏం లేదు, ఇది వెబ్సైట్ మనదే అని వెరిఫై చేస్తున్నాం అంతే. లాస్ట్ ట్యాబ్, వెరిఫై. ఆ కోడ్ కనిపిస్తే వెరిఫై చేస్తారు, అయిపోయింది నీ వెబ్సైట్ అని అనుకుంటుంది. మళ్ళీ కొట్టండి, మళ్ళీ కొట్టండి, మళ్ళీ వెరిఫై కొట్టండి. రిఫ్రెష్ చేయండి పైన. అది హెడర్లో కొట్టాలి, మనం బాటిలో పెట్టినాం. హెడర్ అడిగింది అది. అక్కడ హెడర్ అయినా చూపిస్తుంది చూడండి. ఓకే, మోర్ వేస్ టు వెరిఫై అని కొట్టండి. మళ్ళీ స్క్రోల్ డౌన్, ఎక్కడ చూపించింది అది?
బాడీ సెకండ్ పాయింట్ హెడ్ బాడీ అని సెక్షన్ చూపింది. బిఫోర్ ద ఫస్ట్ బాడీ సెక్షన్ It should go in the header Go and to the in head అచ్చా section. section ఓకే before వెళ్ళండి the first. వెళ్ళండి వెబ్సైట్కి వెళ్ళేసి బాడీలోకి వెళ్ళి తీసేసి హెడ్లో పెట్టండి. ఇక్కడ హెడ్లో పేస్ట్ చేయండి. ఫస్ట్ కమ్ డౌన్ బాడీలో తీసేయండి. స్క్రోల్ డౌన్, సేవ్. Yes, go to Merchant Center, verify now. అంటే the HTML tag found on your site, please make sure that the tag has been placed correctly on your online store or a different verification method. Why కరెక్ట్ కాపీ చేశారు కదా. store you will see ప్లగిన్ కరెక్ట్గా ఉందా, బాగానే ఉందా అది. I have a problem with the plugin. ఒక నిమిషం, because this is the perfect. మళ్ళీ వెరిఫై చేయండి. Sorry. Click on verify again. లేదంటే ఇది రిఫ్రెష్ చేయండి ఒకసారి, ఈ విండో రిఫ్రెష్ చేయండి. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ కంటిన్యూ చేయండి. ఏం కాపీ పేస్ట్ చేయకండి, కోడ్ ఆల్రెడీ ఉంది. కొన్నిసార్లు ఇట్లా గ్లిచెస్ కూడా వస్తాయి. డైరెక్ట్ వెరిఫై కొట్టేస్తాయి. అంటే కోడ్ సేమ్ ఉందా లేదా, కోడ్ సేమ్ ఉంటుంది. స్క్రోల్ డౌన్. ఐ డోంట్ నో, ఐ హ్యావ్ అ డౌట్ ఆన్ ఈ కోడ్ సేమ్ ఉందా మారుతుందా చూడండి ఒకసారి. లాస్ట్ F0BTS, గో టు యువర్ వెబ్సైట్. F0BTS ప్లగిన్ ఇష్యూ అయి ఉండొచ్చు సార్. అవునవును. గో టు యువర్ వర్డ్ప్రెస్. నాకు ఇక్కడ కంట్రోల్స్ అడ్డం వస్తున్నాయి సార్, కనిపించట్లేదు. ఏం కంట్రోల్స్? అదే మ్యూట్ చేయడం ఇవన్నీ కంట్రోల్స్ అవన్నీ వస్తాయి. జూమ్ కంట్రోల్స్. డ్రాగ్ చేసేసేయండి. చేసేసా. డ్రాగ్ చేయండి కిందికి డ్రాగ్. BTS కరెక్టే ఉందండి. ఈ ప్లగిన్ మీద నాకు డౌట్ ఉందండి, వేరే ప్లగిన్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు ప్లగిన్ సెక్షన్స్. అందుకే ప్రాపర్ ప్లగినే చేయాలి, కంప్లీట్ డౌన్. సారీ. యాడ్ వద్దు ఉండను. ఈ ఫస్ట్ ప్లగిన్ డియాక్టివేట్ చేద్దాము, చేసి కొత్త ప్లగిన్. కొన్ని ప్లగిన్స్ వర్క్ కాకపోతే ఇంకోటి ఈజీ మెథడ్ ఉందిలేండి. హెడ్ సెట్ ఒక విషయం ఆగండి. ఒకసారి ఇదే రిఫ్రెష్ చేసి ట్రై చేయొచ్చు. ఏంటండి అది ఇక్కడ అపియర్ అవ్వట్లేదు కదా, ఇన్స్టాల్ చేసింది. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇదే ఎందుకు కనిపిస్తుంది? స్క్రోల్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. స్క్రోల్ డౌన్. సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపించట్లేదు. లెఫ్ట్ సైడ్ కనిపించట్లేదు. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే వస్తుంది. యా సార్, కనిపించింది. ఇప్పుడు టూల్స్ లో ఉంది సార్, హెడర్ అండ్ ఫూటర్ కోడ్. ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. లేదంటే తన దగ్గర 2 ప్లగిన్స్ అని ఉండాలి. ఉంది కదా. బ్యాక్కి వెళ్ళి ఒకసారి ప్లగిన్స్ ఇన్స్టాల్ ప్లగిన్స్ లిస్ట్లో చూద్దాం. 2 ఉంటే మనం ఒకటి డియాక్టివేట్ చేయొచ్చు. గో టు వన్ మోర్ ప్లగిన్. బ్యాక్ ప్రెస్ చేయండి పైన. జయశ్రీ, ఇట్స్ ఓకే. ఎందుకంటే వెన్ యూ షేర్ ఇన్ ది స్క్రీన్ కొంచెం నర్వస్ ఉంటుంది. డోంట్ వరీ, స్క్రోల్ డౌన్. ఎప్పుడైనా ఒకటే దానికి సంబంధించి 2 ప్లగిన్స్ వచ్చినాయి అనుకో, అది పని చేయవు అట్లా కూడా. హెడర్ అండ్ ఫూటర్ హెడర్ ఫుటర్ కోడ్ మేనేజర్ అని ఉంది, బట్ అది డియాక్టివేట్ లోనే ఉంది. డిలీట్ చేయండి. యాక్చువల్లీ మనం ఫస్ట్ వెబ్సైట్ చేసినప్పుడు ఇదే ఇన్స్టాల్ చేసాం అందరం. తీసేయండి, డిలీట్ చేయండి. ఇది కూడా వర్కౌట్ కాకపోతే విల్ డూ అనదర్ వన్. గో టు దట్ వెరిఫై విండో. వెరిఫై, రిఫ్రెష్ చేసి వెరిఫై చేయాల్సి వస్తుంది. విండో ఓకే, వెయిట్. రిఫ్రెష్ చేయండి ఒకసారి ఫస్ట్, మళ్ళీ సేమ్ కోడ్ అయితే ఉంది.
వెరిఫై చేయను సార్, కాపీ చేసి. చేయండి వెరిఫై చేయండి, అవసరం లేదు, సేమ్ ఉంది కాబట్టి. ఓకే, గో టు ప్లగిన్, ఆ ప్లగిన్ డీయాక్టివేట్ చేసేయండి. డిలీట్ చేసి కొత్తది చేద్దాం సార్. డీయాక్టివేట్ చేసేయండి. ఓకే, నౌ అపియరెన్స్కి వెళ్ళండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అపియరెన్స్, వన్స్ అగైన్ థీమ్ ఫైల్ ఎడిటర్, రైట్ సైడ్ థీమ్ ఫైల్ ఎడిటర్ అని వస్తుంది, క్లిక్ చేయండి. ఇది డైరెక్ట్గా మనం మా థీమ్లో ఇన్స్టాల్ చేయొచ్చండి. అండర్స్టాండ్. మీకు రైట్ సైడ్ స్క్రోల్ చేయండి, రైట్ సైడ్ స్క్రోల్ చేయండి, డౌన్ చేయండి, అక్కడ హెడర్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. header.php. ఎస్, వన్ సెకండ్, మెల్లిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ హెడ్ సెక్షన్ కనిపించింది 20 లైన్లో, కిందికి రండి, కిందికి వస్తే క్లోజ్ హెడ్ కనిపిస్తుంది. 32 లైన్ ఎండింగ్లో కర్సర్ పెట్టండి, 32 లైన్. మొత్తం వద్దా సార్ ఇది? కాపీ Copy చేయొద్దు, చేయకండి. ఓకే. 32 లైన్ ఎండింగ్లో కర్సర్ పెట్టండి, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. ప్లగిన్ వద్దనుకున్నప్పుడు ఈ మెథడ్ చేయాలి. కమ్ డౌన్ హియర్, పేస్ట్ ఇట్. అందుకే ఏమన్నాడు ఆయన, బిఫోర్ బాడీ, ఇన్ ద హెడ్ సెక్షన్ బిఫోర్ ద బాడీ. స్క్రోల్ డౌన్ అండ్ అప్డేట్. అప్డేట్ ఫైల్. Go there, వెరిఫై చేయండి. రిఫ్రెష్ చేయండి సార్. ప్రాబ్లమ్ విత్ ద టూల్ ఓన్లీ, బికాస్ దట్ ఈస్ ద కరెక్ట్ మెథడ్. కొన్నిసార్లు అవుతుంటుంది గ్లిచెస్, మిగతా వాళ్ళు చేయండి, ఇది అయిపోతుంది, నాట్ ఎ బిగ్ డీల్. ఓ వన్ సెకండ్ ట్యాగ్ కరెక్టే, వెరిఫై కొట్టండి. ఇప్పుడు ఫైల్ ఏం కాదు, ఇది కాకపోతే ముందరికి పోతుందా పోదా, ఇది రిఫ్రెష్ చేయండి మళ్ళీ. వీళ్ళదే ఉంది తప్పు, వీళ్ళదే ఉంది, బికాస్ ఎస్టర్డే ఇట్ హ్యాపెండ్ వెరీ ఫాస్ట్. వెరిఫై ఇచ్చాను సార్. క్లిక్ చేయండి. ఇట్స్ ఓకే, స్క్రోల్ డౌన్. అప్లోడ్ HTML ఫైల్ ఎక్కడ ఉంటుందండి అది? లేదు, అది చేయలేం మనం, we Ah. can't do it. ఇదే కరెక్ట్. బ్యాక్ కొట్టండి, స్కిప్ చేసే ఆప్షన్ ఉంటే చూద్దాం. ఇక్కడ అక్కడ కాదు, కింద బ్యాక్ అని ఆప్షన్ ఉంది. Yeah. డూ ఇట్ లేటర్ ఉంది కదా, కన్ఫర్మ్. కన్ఫర్మ్. జనరల్గా అయితే ఇది చేయాలండి, మనం రియల్గా చేస్తున్నప్పుడు అది చేయాలి, అప్పుడే అది అయిపోతుంది. మనకు అదేదో గ్లిచ్ వల్ల కాలేదు. ఇండియా అని టైప్ చేయండి. ఓకే, అంటే ఏ కంట్రీస్కి మనం సెల్ చేస్తున్నామని. ఓకే, కంటిన్యూ. సో అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ వెరిఫైడ్. యా, సో ఇక్కడ నేను చెప్పాను కదండి, మీరు ప్రొడక్ట్ ఫీడ్ అప్లోడ్ చేసేటప్పుడు ఎన్ని మెథడ్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి మాన్యువల్గా అప్లోడ్ చేయొచ్చు, ఒకటి ఎక్సెల్ షీట్ అప్లోడ్ చేయొచ్చు, థర్డ్ ప్లగిన్ ద్వారా చేయొచ్చు. ప్లగిన్ ద్వారా. చూడండి, యాడ్ ప్రొడక్ట్ ఫైల్, యూజ్ గూగుల్ షీట్, యారో మార్క్ క్లిక్ చేయండి. ఎస్, యాడ్ ప్రొడక్ట్స్ 1 by 1.
అజ్యూమ్ దట్ మన దగ్గర 10 ప్రొడక్ట్స్ ఉన్నాయనుకో మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. కొట్టండి యాడ్ ప్రొడక్ట్స్ 1 by 1, సెలెక్ట్, కంటిన్యూ. యా, అయితే ఇప్పుడు మీ మీ వెబ్సైట్ ఓపెన్ చేయండి న్యూ ట్యాబ్లో. ఇప్పుడు ఎక్సెల్ అప్లోడ్ చేసినప్పుడు సర్టన్ ఫార్మాట్ ఉంటుందండి, అది ఎక్సెల్ షీట్ వాళ్ళు ఇస్తారు, అక్కడ ఆల్రెడీ షీట్ ఉంది, ఆ ఫార్మాట్ sheet ఇస్తారు, ప్రకారం టెంప్లెట్ చేస్తారు. ఇస్తారు. ఇప్పుడు మనం చేసే ఫార్మాట్ ఇప్పుడు మనం చేస్తున్నాము, యూఆర్ఎల్ కాపీ చేయండి. యా, గో టు మర్చెంట్ సెంటర్. పైన ఏముంది, ప్రొడక్ట్ పేజ్ ఆన్ యువర్ సైట్. అంటే ఏం యాడ్ చేయాలి, యూఆర్ఎల్ కాదు, ఒక ప్రోడక్ట్ యాడ్ చేయాలి. కాబట్టి మళ్ళీ మీ వెబ్సైట్కి వెళ్ళండి, ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి, కిందికి వచ్చేసి ఆ మిర్చి సెలెక్ట్ చేయండి. ఇది వచ్చిన తర్వాత దీని యూఆర్ఎల్ కాపీ చేయండి. గో టు మర్చెంట్ సెంటర్, స్టోర్లో చేయండి. యా, పేస్ట్ చేయండి. 1 సెకండ్, ఇక్కడ చూడండి అన్నీ మనమే ఇవ్వాలి. క్లిక్ చేస్తే ఎక్కడికి పోవాలి, టైటిల్ ఏంది, బ్రాండ్ పేరు ఏంటి, డిస్క్రిప్షన్ ఏంది, పైసలు ఎంత, స్టాక్ ఉందా లేదా, అన్నీ. ఎక్సెల్ షీట్లో కూడా ఇదే ఫార్మాట్ మెయింటైన్ చేస్తాం. ఓకేనా, ఇక్కడేమో 1 by 1 మాన్యువల్గా చేస్తున్నాం. ఎక్సెల్ షీట్లో నీకు ఆటోమేటిక్గా వస్తుంది పైన టైటిల్, డిస్క్రిప్షన్, అవి ఇచ్చేసేయాలి అంతే. కానీ మనం అది కూడా చేయం, ఇది కూడా చేయం, అది కూడా చేయం. మనకు ప్లగిన్ మెథడ్ ఉంది, దట్స్ వెరీ ఈజీ. గో టు యువర్ ప్రోడక్ట్ నేమ్ కాపీ చేసుకోండి. హ్యాండ్ పిక్ రెడ్ చిల్లీస్, కాపీ ఇట్. ఆ రెడ్ చిల్లీస్ మీద డబుల్ క్లిక్ కొట్టండి, టక్ టక్, అక్కడ కర్సర్ పెట్టి డబుల్ క్లిక్ కొట్టండి, కాపీ. బ్రాండ్ పేరు మనది మింత్రా అయితే మింత్రా పెడతాం, ఇది ఆర్గానిక్ స్టోర్ అని పెట్టారు కదా, పెట్టండి సేమ్. క్లోజ్ చేయండి, ఇది రీడింగ్ మోడ్. క్లిక్ అండ్ రైట్ యువర్ బ్రాండ్ నేమ్. ఇదిగో వచ్చేస్తుంది సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు ఇప్పటి నుంచి రాయడం నేర్చుకున్నా కూడా ఏం చేయాలి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ నేర్చుకోవాలి. సార్ ఎందుకంటే యాడ్ కాపీలో మనకు అలవాటు కావాలి కదా. చూడండి నార్మల్ ఆర్గానిక్ ఎట్లా అనిపిస్తుంది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది. ఓకే, మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళండి, డిస్క్రిప్షన్ కాపీ చేసుకోండి. డిస్క్రిప్షన్ దగ్గర కర్సర్ పెట్టి డబుల్ క్లిక్ కొట్టండి. ఏంది సార్ పొద్దు పొద్దుగాల ఇంత కష్టపడుతున్నావట. అలా లేదు సార్, స్టక్ అయ్యింది సార్. వెయిట్ చేయండి. ల్యాప్టాప్ మనం మెయిన్ ఏంటంటే ఎక్కువ బ్రౌజ్ చేయాలి, ఫటాఫటా. షార్ట్ కట్స్ ఏముంటాయి, కంట్రోల్ వి, ఇవి మీరు బాగా నేర్చుకుంటే టైం సేవ్ అవుతుంది. డబుల్ క్లిక్ కొట్టండి కర్తన్ మీద, కాపీ చేయండి. విండోస్ బెటరా, మ్యాక్ బెటరా అండి దీనికి? అంటే మ్యాక్ ఈజ్ ఎక్స్పెన్సివ్, మ్యాక్ అది తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ విండోస్ అయినా కూడా మన చేతులు ఎంత ఫ్రీగా అవుతాయి అనేది మాకు అవసరం లేదు. అంటే నేనే మ్యాక్లో మళ్ళీ కొన్ని రెస్ట్రిక్షన్ ఉంటాయి కదా, కొన్ని ప్లగిన్స్, కొన్ని ఎక్స్ట్రా ఏమి ఇన్స్టాల్ చేయనియదు అది. డిజిటల్ మార్కెటింగ్ ఒకటి అన్నీ వస్తాయి, వేరే వస్తాయి. ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ. స్క్రోల్ డౌన్. ఓకే, ఇప్పుడు ప్రోడక్ట్ ఇమేజ్ కూడా మనం వేయాలండి. కాబట్టి గో టు యువర్ వెబ్సైట్, ఆ ఇమేజ్ పైన రైట్ క్లిక్ కొట్టి ఇమేజ్ డౌన్లోడ్ చేయండి. రైట్ క్లిక్, సేవ్ ఇమేజెస్. ఓకే, సేవ్. యాడ్ ఇమేజెస్. యా, బ్రౌజ్, డౌన్లోడ్స్కి వెళ్ళండి.
సో ఇక్కడ మనకు ఒకటి కామర్స్ మల్టిపుల్ వేరియేషన్స్ ఇస్తాం. మనకు కావాల్సిన మల్టిపుల్ వేరియేషన్స్ కూడా పక్కలోనే ఇచ్చుకోవచ్చు, బట్ మేము ఇస్తలేము. మనం స్క్రోల్ డౌన్. యూ కెన్ సెట్ ప్రైస్. ఓకే, ప్రోడక్ట్ టైప్ రాయండి, ఫుడ్ అని రాయండి. ఓకే, ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇగో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మనం ఏం చేస్తున్నాము, కీవర్డ్స్ ఇస్తలేము కదా, కాబట్టి మీరు ఇచ్చే కేటగిరీని బట్టి రిలవెంట్ కీవర్డ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఫుడ్కి సంబంధించి ఏమంటే సెలెక్ట్ చేసుకోండి. ఫుడ్ అండ్ ఫుడ్ అండ్ బెవరేజ్. ఓకే, కండిషన్ ఇస్ న్యూ. ప్రైస్ ఎంత ఉందండి? ప్రైస్ $19. యా, 19 రాసేయండి. ఓకే, ఎనఫ్ అండి. స్క్రోల్ డౌన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నౌ సేవ్ ఇట్. ఎక్సెల్ షీట్ ఫార్మాట్ కూడా ఇదే ఉంటుంది, ఇంకా మిగతా ఏం అవసరం లేదు. జస్ట్ సేవ్ ఇట్. దిస్ ఈస్ హౌ యూ గివ్ ఎ ఫీడ్ అండి. మీకు 10 ప్రోడక్ట్ ఉంటే 10 ప్రోడక్ట్లు సేవ్ చేయండి. ఇక్కడ ఆప్షన్ కనిపించలేదు. కింద ఉంది, కంప్లీట్ డౌన్లో సేవ్ ఉంది. మీకు మీ జూమ్ అకౌంట్ పైన వస్తుంది, తీసి పైకి వేయండి. జూమ్ది, మీ జూమ్ది అడ్డం వస్తున్నట్టున్నాయి. మాకు సేవ్ బటన్ మాకు కనిపిస్తుంది. రైట్ అండి. దిస్ ఈస్ హౌ యూ యాడ్ అ ప్రోడక్ట్. మనం ఒక్కటే యాడ్ చేసినాము, మీరు 10 ఉంటే 10 చేయాలి, 1000 ఉంటే 1000 చేయాలి. కానీ అది టఫ్ మెథడ్ కాబట్టి ప్లగిన్ మెథడ్ నేర్చుకుంటాం మనం. మీరేం లేదు, సింపుల్గా కామర్స్ ఫీడ్ అనే ప్లగిన్ వాడామనుకోండి, ఈ రెండు లింక్ అప్ అయిపోతుంది. అందులో ఉన్న అన్ని ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తాయి. అంతే. కంటిన్యూ. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటండి, కామర్స్ వెబ్సైట్. కామర్స్ వెబ్సైట్లో మనమే ప్రోడక్ట్ నేమ్ ఇవ్వాలి, ప్రైస్ ఇవ్వాలి, అవైలబిలిటీ ఇవ్వాలి. దాంతోపాటు డెలివరీ కూడా చెప్పాలి కదండి. నువ్వు ఎంత టైం తీసుకుంటావు, ఏం కథ, అసలు ఆర్డర్ కట్ ఆఫ్ జొమాటో ఉంది 2 PM వరకు తీసుకుంటుంది అనుకో చెప్పాలి. సో మనం కూడా అనుకుందాం, ఆర్డర్ కట్ ఆఫ్ 2 PM అనుకుందాం. ఓకే. సెకండ్, హ్యాండ్లింగ్ టైం. ఒకసారి వచ్చినప్పుడు ఆర్డర్ ఎన్ని రోజుల్లో ప్రాసెస్ చేస్తావు? 0 to 1 days. ఓకే. నెక్స్ట్ స్క్రోల్ డౌన్. ట్రాన్సిట్ టైం, ఫైనల్గా ఎన్ని రోజుల్లో డెలివరీ చేస్తావు? మినిమం 1 day రాయండి, 0 తీసేసి 1 రాయండి, మ్యాక్స్ 3 days రాయండి. అగైన్ ఇది డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్, ఎప్పుడైతే చేస్తున్నారో మీ బిజినెస్ని బట్టి. మ్యాక్స్ 3 days. స్క్రోల్ డౌన్. యా, కంటిన్యూ కొట్టండి. ఇక్కడ షిప్పింగ్ కాస్ట్ ఒక్కొక్కరు వెయిట్ని బట్టి చేస్తారు, ప్రొడక్ట్స్ని బట్టి చేస్తారు. ప్రస్తుతానికైతే మనం ఫ్రీ షిప్పింగ్ పెడదాము. బట్ వెన్ యూ వర్కింగ్ ఆన్ రియల్ క్లయింట్ చూడండి ఏముంది, సేవ్ కొట్టేసేయండి. బై డిఫాల్ట్ షిప్పింగ్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ కరెన్సీ ఇండియా అని వచ్చింది కదా, మన అక్కడ డాలర్స్లో వచ్చిన. పర్లేదు. మీరు వర్క్ చేసేటప్పుడు ప్రాపర్గా చేయండి. ఇది జస్ట్ డమ్మీ కాబట్టి. ఇంకొకటి అండి, కంటిన్యూ చేయండి. ప్రతి కామర్స్ వెబ్సైట్కి రూల్స్ ఏంది, మన రిటర్న్ పాలసీ అనేది కరెక్ట్ ఉండాలి. కాబట్టి మన వెబ్సైట్లో రిటర్న్ పాలసీ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. ఇప్పుడు తన వెబ్సైట్లో లేదు, మనం ఏదో ఒక URL పేస్ట్ చేస్తాం. గో టు యువర్ వెబ్సైట్, పైన కాంటాక్ట్ అనే ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయండి. ఆ URLని పేస్ట్ చేసుకోండి. Copy it. Assume that this is a return policy URL and paste over there. Paste. అంటే సేమ్ వెబ్సైట్ నుంచి ఇవ్వచ్చా, లేకుంటే సబ్ డొమైన్ ఏమైనా తీసుకొని నేను ఏం వెబ్సైట్ ఇవ్వాలి? సబ్ డొమైన్ ఎందుకు? నీ రిటర్న్ పాలసీ నీ వెబ్సైట్లోనే పెట్టుకోవాలి కదా, సబ్ డొమైన్ ఎందుకు దానికి? యా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఐ యాక్సెప్ట్ రిటర్న్స్ ఫర్ డిఫెక్టివ్ అండ్ నాన్ డిఫెక్టివ్ ఐటమ్. స్క్రోల్ డౌన్. మన బిజినెస్ మనం చేయాలి, ఎక్స్చేంజ్ తీసుకుంటామా లేదా. నెక్స్ట్. ఇప్పుడు అమెజాన్కి ఒక పాలసీస్ ఉంటాయి, అట్లా మీ కంపెనీకి మీ పాలసీస్ ఉంటాయి. న్యూ ప్రొడక్ట్స్ తీసుకుంటావా, ఎన్ని డేస్ తీసుకుంటావు, విత్ ఇన్ అ సర్టెన్ నెంబర్ డేసా. డేస్ కొట్టండి, 30 days అంటే 30 days లోపల నువ్వు రిటర్న్ తీసుకుంటావు, లేకపోతే లేదు. 30 days సార్. మీ ఇష్టం, అది పెట్టేసండి కాబట్టి 30 days. ఇది ఫుడ్ కదా. జనరల్గా చెప్తున్నాను. ఓకే సార్. నెక్స్ట్.
రిటర్న్ మెథడ్ మీకు ఎక్కడ వచ్చి చేయాలి? ఇన్ స్టోరా, అయితే డ్రాప్ ఆఫ్ లొకేషనా, బై మెయిలా? జస్ట్ బై మెయిల్ అని పెట్టండి ప్రస్తుతానికి. తర్వాత రీస్టాకింగ్ ఫీ నో కాస్ట్. నెక్స్ట్ ఇవన్నీ మీరు క్లయింట్ వర్క్ చేసినప్పుడు క్లయింట్ని అడిగితే క్లయింట్ చెప్తాడు ఏంది భయ్ మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటంటే అని చెప్తాడు. ఇవన్నీ రివిజన్ చేసుకుంటుంది ఒకసారి. స్క్రోల్ డౌన్. అక్కడ యాక్సెప్ట్ చేయండి రిటర్న్ పాలసీ, ఎందుకంటే ఆల్వేస్ గూగుల్ ఫేవర్ ద కస్టమర్. సేవ్. అయిపోయిందండి. ఆ పాపప్ క్లోజ్ చేయండి. ఇది మీ మర్చెంట్ అకౌంట్. ఇక్కడ మీకు V2 వీడియో ఉంది కూడా చూడొచ్చు మీరు. స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీకు ఒక్కసారి షాపింగ్ యాడ్ రన్ అవుతుంటే మీకు నంబర్స్ కనిపిస్తాయి. ఇగో అటు మీ ప్రోడక్ట్ కనిపిస్తుంది, మీ ప్రోడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. మీ క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ షాపింగ్ క్యాంపెయిన్ చేస్తే ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఓకే, స్క్రోల్ డౌన్. యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు చాలా ఈరోజు మనకు వెరిఫికేషన్ కూడా ప్రాబ్లం అయింది, కానీ దిస్ వాజ్ ఈజీ. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్ట్ అండ్ ఫస్ట్ నోటిఫికేషన్ బార్ ఉంది కదా. మెయిన్ ప్రాబ్లం విత్ మర్చెంట్ సెంటర్ అకౌంట్ ఏంటంటే ప్రోడక్ట్ ఇప్పుడు ఇక్కడ తన వెబ్సైట్లో హ్యాండ్ శానిటైజర్ ఉండే ఆ ప్రోడక్ట్ యాడ్ చేస్తే రిజెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే అది హెల్త్ రిలేటెడ్. అది ఓకే, కొన్ని కేటగిరీస్ గూగుల్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ అనమాట. అట్లా ఏమైనా రిజెక్ట్ అయినా ఇంకేమైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా పెండింగ్ ఉన్నా నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత ప్రోడక్ట్స్ అండ్ స్టోర్ ఉంది కదా, ఇక్కడ నీ ప్రోడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. ఓకే, క్రియేటివ్ కంటెంట్ మీ ఇమేజెస్ని బాగాలేదనుకో, మన ప్రోడక్ట్ ఫోటోషూట్ చేస్తున్నారు ఇప్పుడు ఏఐ ఇంక్లూడ్ చేసింది, మనమే ఆ ప్రోడక్ట్ని బ్యూటిఫుల్గా తయారు చేయొచ్చు. దిస్ ఇస్ గుడ్. మార్కెటింగ్లో మీ క్యాంపెయిన్స్ కనిపిస్తాయి, అనలిటిక్స్లో నంబర్స్ కనిపిస్తాయి, సెట్టింగ్స్లో డిఫరెంట్ సెట్టింగ్స్ యాక్సెస్ చేయడం కానీ ఇవన్నీ ఉన్నాయి. సో గో టు ప్రొడక్ట్స్ అండ్ స్టోర్స్. ప్రొడక్ట్స్, ఇప్పుడు మనకున్న ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అది అప్రూవ్ అయినా లేదా స్క్రోల్ డౌన్ చేయండి. ఫోటో నెంబర్ ఆఫ్ వన్. నాట్ అప్రూవ్డ్ ఉంది, ఎందుకంటే మన వెబ్సైట్లో ఫోన్ నెంబర్ లేదు, ఈమెయిల్ ఐడి లేదు, నథింగ్. కాబట్టి జనరల్గా మీరు చేస్తే ఇట్లా ఏం కాదు, మన డమ్మీ వెబ్సైట్ కాబట్టి అట్లా అయిందనమాట. మనకి ఎంబడే తెలిసిపోతుంది అనమాట. ఎంబడే కాదు, 3 days పడుతుంది అవి అప్రూవ్డా నాట్ అప్రూవ్డా అని చెప్పడానికి. అండ్ ఇదే మెయిన్ ప్రాబ్లం వెబ్సైట్లలో, అప్రూవ్ డిజప్రూవ్. మిగతా అంతా ఈజీనే. సో అండర్స్టూడ్ గైస్, ద ఫీడ్ మెథడ్ మర్చెంట్ సెంటర్ అకౌంట్లో ఫీడ్ మెథడ్ ఎలా ఉంది అన్నది. ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటే అన్ని ప్రోడక్ట్ అప్లోడ్ చేయండి. ఇంకా అయిపోయింది. ఇంకా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాము, హ్యాండ్ పిక్డ్ రెడ్ చిల్లీస్ అని ఇచ్చాం, అది కేటగిరీకి ఇచ్చాం. కాబట్టి దీనికి సంబంధించి చిల్లీస్, రెడ్ చిల్లీస్, ఈ సంబంధించిన కీవర్డ్స్ ఏమి కొట్టినా కూడా ఈ యాడ్ కనిపిస్తుంది. ఇక్కడ నీకు ప్రైజ్, ఫోటో అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కేటగిరీ కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే రాంగ్ కీవర్డ్స్కి రాదు. ఒకవేళ కొన్ని రాంగ్ కీవర్డ్స్కి వచ్చినా కూడా నెగిటివ్ యాడ్ చేస్తాం. తర్వాత యాడ్ ఆల్రెడీ మనం డిజైన్ చేసినాం కదా. ఇగో టైటిల్ ఇచ్చినాం, డిస్క్రిప్షన్ ఇచ్చినాం, ప్రైజ్ ఇచ్చినాం, ఇమేజ్ ఇచ్చినాం, అంతేనా? అందుకు ఇదే యాడ్ మెథడ్. మనం చేస్తున్న ఫీడే యాడ్ మెథడ్ అనమాట. ఇప్పుడు మనం సింపుల్గా చేయాల్సింది క్యాంపెయిన్ క్రియేట్ చేసి ఈ రెండు అటాచ్ చేస్తే షాపింగ్ క్యాంపెయిన్ అయిపోతుంది. మీకు పైన టాప్ రైట్ సైడ్లో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కింద నంబర్ వచ్చింది 5690. ఇది మీ మర్చెంట్ అకౌంట్ నంబర్. ఏ విధంగా గూగుల్ యాడ్స్ అకౌంట్ నంబర్ ఉంటుందో మర్చెంట్ అకౌంట్. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ గూగుల్ యాడ్స్ అకౌంట్లో మీకు 20 యాడ్ అకౌంట్స్ ఉన్నా మర్చెంట్ అకౌంట్ మాత్రం ఒకటే ఉంటుంది. ఒక్కొక్క యాడ్ అకౌంట్ కూడా ఉండదు. ఒక్క జీమెయిల్ అకౌంట్కి ఒకటే మర్చెంట్ అకౌంట్ ఉంది. రిమెంబర్ దిస్. డన్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? క్లియర్? ఎస్ సార్. నా గో టు గూగుల్ యాడ్స్. ఎవరికైనా అర్థమవుతలేదా అండి? ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్? క్లియర్ సార్. ఇక్కడ మీకు ప్రాబ్లం ఏం లేదండి. ఆ సెటప్ అనేది కొంచెం లెందీ అవుతుంది. లాజిక్ కొట్టి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు గో టు క్యాంపెయిన్ అండ్ సెలెక్ట్ షాపింగ్ క్యాంపెయిన్ అండి. సెలెక్ట్ క్యాంపెయిన్. ఎస్, న్యూ క్యాంపెయిన్. క్రియేట్ క్యాంపెయిన్. ఇంటీరియర్ డిజైన్లోకి వచ్చేసింది.
ఎందులో చేశారు? ఇంటీరియర్ డిజైన్లోనే చేసాం సార్. దాంట్లో క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ గోల్, సెలెక్ట్ షాపింగ్. ఇక్కడ చూడండి, మీకు వచ్చేసిందా అండి? Yeah, మీకు sir. ఆటోమేటిక్గా మీ గూగుల్ యాడ్స్ అకౌంట్, మర్చెంట్ సెట్ అకౌంట్ లింక్ అయిపోయింది. ఎస్ సార్. ఒకప్పుడు ఈ ప్రాసెస్ కూడా లెందీ ఉండండి. లింక్ చేయాలంటే అక్కడ కనెక్ట్ చేస్తే ఇక్కడ మెసేజ్ వస్తుంది, అప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈజీ చేసేసారు అనమాట. ఓకే, డన్. తర్వాత ఇక్కడ చూడండి, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అన్నాడు, అది చేయొద్దు, స్టాండర్డ్ క్యాంపెయిన్ చేయాలి. పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అంటే మళ్ళీ సర్చ్లో కూడా యాడ్ రన్ అవుతుంది. కంటిన్యూ. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా. మర్చెంట్ సెంటర్ అకౌంట్ టుడే లింక్ అని కొట్టండి, ఆల్రెడీ లింక్ అయింది. లింక్ కొట్టండి, ఆడ లింక్ అని ఆప్షన్ ఉంది కదా. దిస్ వన్ సార్. లింక్ అకౌంట్. అయిపోయింది. స్క్రోల్ డౌన్, కంటిన్యూ. ₹1000 పెట్టండి. ఎస్. ఇప్పుడు మీరు చెప్పండి, బిడ్ స్ట్రాటజీ ఏం తీసుకోవాలండి ఇనిషియల్గా? మ్యాక్స్ సిపిసి. తర్వాత మ్యాక్స్ సిప్సీ తీసుకుంటాం. తర్వాత ఎన్ని రోజులు మ్యాక్స్ సిప్సీ ఉండాలో, తర్వాత ఏం తీసుకోవాలి? 15 days తర్వాత కన్వర్షన్ convert. వాల్యూ 15 days తర్వాత కాదు, 15 కన్వర్షన్స్ తర్వాత. 15. మీ కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ చేసిన తర్వాత 15 కన్వర్షన్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు మనం కన్వర్షన్ ట్రాకింగ్ చేసాం కదా, అందులో ఏంది, థ్యాంక్ యూ పే చేసాం, కానీ అక్కడ ప్రోడక్ట్ సేల్ చేసుకోవాలి. ఎస్, మ్యాక్సిమస్ క్లిక్స్ పెట్టండి ఫస్ట్ అయితే. యా, స్క్రోల్ డౌన్. నెక్స్ట్, ఇది అయిపోయింది అంతే. ఎందుకంటే ఇక ఏముండదు. లొకేషన్ ఇండియా వైజ్ అనుకుందాము ఈ కామర్స్ కాబట్టి. స్క్రోల్ డౌన్. నెక్స్ట్ చూడండి, ఇంకేం లేదు, అయిపోయింది. ఎందుకంటే యాడ్ గ్రూప్లో కీవర్డ్స్ యాడ్స్ ఇచ్చేది ఏం లేదు మనం, కాబట్టి గూగుల్ యాడ్స్లో చేసే పనే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లొకేషన్ సెట్ చేయడం తప్ప అంతా కూడా మర్చెంట్ సెంటర్లో ఉంది. నెక్స్ట్, మీ తలనొప్పి అంతా మర్చెంట్ సెంటర్లోనే, ఎక్కడా కాదు. పబ్లిష్ ద క్యాంపెయిన్. అది అప్రూవ్ కాదు, రిజెక్ట్స్ అవుతుంటుంది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది. అదర్వైజ్ దిస్ ఇస్ ద ఈజీ స్టెప్. గుడ్ థింగ్ అబౌట్ షాపింగ్ యాడ్స్ ఏంటంటే, మీకు న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి, షూస్ అని టైప్ చేయండి. ల్యాప్టాప్ అని టైప్ చేయండి, బెటర్ ల్యాప్టాప్. ఎంటర్. మీకు ఇక్కడ కనిపిస్తుందా అండి? సో ఇది స్పాన్సర్డ్ యాడ్ కాదు, బట్ స్పాన్సర్డ్ ఇట్లనే వస్తుంది అనమాట. అయితే స్క్రోల్ డౌన్. కొన్నిసార్లు దీనికి సమ్మన్ పీపుల్ సర్చ్ యాడ్స్ రన్ చేస్తారనమాట. ఇక్కడ యాడ్ వస్తుంది. దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఒకవేళ ఇక్కడ యాడ్ సర్చ్ యాడ్ కనిపించింది అనుకో, అది సిపిసి ఉంటుంది, కాస్ట్ హై ఉంటుంది, ₹100 కాస్ట్ పర్ క్లిక్ ఉంటుంది. షాపింగ్ యాడ్స్ ₹1 ఉంటుంది అంతే అండి, 1 or 2 rupees ఉంటుంది పర్ క్లిక్. సో వెరీ చీపర్. అండ్ వన్ మోర్ థింగ్, గో అప్. మీకు కస్టమర్ మోర్ అక్కడేమో టెక్స్ట్ కనిపిస్తుంది, ఇక్కడ ఇమేజ్, ప్రైస్ అన్నీ కనిపిస్తుంది. నాకు నచ్చితేనే క్లిక్ చేస్తాడు, లేకపోతే క్లిక్ చేయడు. ఓకే, సో ఎప్పుడైనా మీ క్లయింట్ వచ్చినప్పుడు, ఈ కామర్స్ క్లయింట్ వచ్చిండు అనుకోండి, బెటర్ యూ గో ఫర్ షాపింగ్ యాడ్. సర్చ్ యాడ్స్ చేయొద్దు, షాపింగ్ యాడ్సే చేయాలి. ఒకవేళ షాపింగ్ రిజెక్ట్ అవుతుంది అంటే ఇంకా మనం ఏం చేయలేం. షాపింగ్ రిజెక్ట్కి మీకు గూగుల్ కూడా హెల్ప్ చేయదండి, ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా కొన్ని పెట్టుకున్నారు, కొన్ని రూల్స్. ఎందుకంటే ఇప్పుడు నేను వర్క్ చేశాను ఒక క్లయింట్కి, వీ యూస్ టు గివ్ $1 lakh ప్రాఫిట్ ఎవ్రీ మంత్. సడన్గా సస్పెండ్ అయిపోయింది. ఎందుకు సస్పెండ్ అని చేస్తే ఏంటంటే, మేము ఏం చేస్తున్నాము, స్కిన్ వైటనింగ్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నాం. యూఎస్లో ఎవరైతే ఆఫ్రికన్ అమెరికన్స్ ఉంటారో వాళ్ళు స్కిన్ వైటనింగ్ కోసం ట్రై చేస్తారు. అయితే ఆ ప్రోడక్ట్ సెల్ చేస్తున్నా, వాళ్ళు బాగా పర్చేస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అమెరికాలో బ్లాక్ మూవ్మెంట్ వచ్చింది, అంటే బ్లాక్ పీపుల్ రైట్స్ కోసం ఫైట్ చేస్తారు. అలాంటప్పుడు మా ఐడెంటిటీ బ్లాక్, మేము ఎందుకు వైటనింగ్ చేసుకోవాలని వాళ్ళు ఫైట్ చేసి కేసు వేయడం వల్ల వాళ్ళు గెలిచారు. కాబట్టి స్కిన్ వైటనింగ్, స్కిన్ గ్లోయింగ్ అనేది అలో లేదు.
సోషల్ మీడియాలలో ఆన్లైన్లలో. అప్పుడు స్కిన్ వైటనింగ్ అనే వెబ్సైట్లో ఉన్నా నా యాడ్లో ఉన్నా రిజెక్ట్ సస్పెండ్. అంటే ఏమీ చేయలేదు. చాలా తలనొప్పి అనమాట. అసలు 10 రోజులు పడుతుందండి ఈ షాపింగ్ క్యాంపెయిన్ సెటప్ చేయడానికి. తర్వాత అసలు ఇంకా మనం ఎంజాయ్. కానీ రిజెక్ట్ కానీ మనం వచ్చిందనుకో మళ్ళీ సావు, మళ్ళీ పని చేయాల్సిందే. అసలు ఈ కామర్స్ క్లయింట్ వచ్చిందంటే యూ కెన్ హ్యాపీలీ మేక్ మనీ. ఫస్ట్ 10 రోజులు మాత్రం ఘోరం కష్టపడాలి. తర్వాత ఇంకా ఏం పని ఉండదు, దాన్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ పోవడమే. కానీ ఎర్రర్స్ వస్తున్నాయి. కొంచెం పేషెన్స్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి చాట్ జీపీటీ, అప్పుడంటే మాకు చాట్ జీపీటీ కూడా లేదు, ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది గైడ్. యూ కెన్ లెస్ ఫ్రమ్ గూగుల్ యాడ్స్ పీపుల్. తక్కువ గూగుల్ యాడ్స్కి వెళ్ళండి, ఆర్ మర్చెంట్ సెంటర్కి వెళ్ళండి, లేకపోతే అక్కడ హెల్ప్ మనకు అనిపిస్తాము ఉంటుంది. మీకు గూగుల్ యాడ్స్ హెల్ప్ కనిపిస్తుంది, కానీ వాళ్ళు మెయిల్ అది కాల్ తక్కువ. ఈ మధ్య ఎక్కువగా అత్యుత్సాహం చూపించి ఒక అసిస్టెంట్ని ఇస్తున్నాము చేద్దామంటే, కానీ మనోడు ఏంది మన పైసలు జేబులు కట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేయడు. మొత్తం పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ చేసుకోసారా అని చెప్తాడు. సో బికాస్ దే వాంట్ సేల్స్ అనమాట. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్ మర్చెంట్ సెంటర్? జయశ్రీ, స్టాప్ దిస్. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. స్టాప్ చేయను సార్. హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? కష్టపడ్డావు? కొంచెం కష్టం ఏం లేదు సార్, నర్వస్గా ఉంది అంతే. ఓకే, ఇంకా నెక్స్ట్ టైం పోతుంది అంతేనా? ఓకే సార్. రైట్. ఎక్కువ టైం స్పెండ్ చేయండి ల్యాప్టాప్లో. బ్రౌజింగ్ ఎట్లా చేయాలి, కంట్రోల్స్ ఈ కంట్రోల్ ఇవన్నీ. మాన్యువల్గా చేస్తాను సార్, బట్ ఇప్పుడు ఇలా చేసేసరికి కొంచెం నర్వస్తో. కామన్ లేదు, మీరే కాదు ఎవరు చేసినా అట్లే ఉంటుంది. రైట్. ఇంకేంది వి కవర్డ్ ఎవ్రీథింగ్. ఒక 10 క్లాసెస్ చెప్పానండి. దిస్ ఇస్ ద 4th week. డిడ్ ఐ కవర్ 10 classes ఆర్ మోరే అనుకుంటున్నాను నేను. అయితే మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ విధంగా వస్తుంది. దీన్ని ఎవరైనా అర్థం చేసుకున్నారా అసలు ఎందుకు వస్తుంది, మనం ఎందుకు వితౌట్ గైడెన్స్ చేస్తున్నామని? ఎనీబడి హ్యావ్ ఎన్ ఐడియా? మన కంట్రోల్లో ఉండడం. అయితే ఇప్పుడు మీరు బేస్డ్ మార్కెటింగ్ ఎవరైనా సర్చ్ చేస్తున్నప్పుడే యాడ్ రన్ చేయాలనుకో ఏ క్యాంపెయిన్కి వెళ్తారండి? సర్చ్ క్యాంపెయిన్ సార్. మీ 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 యాడ్ యూట్యూబ్లో కనిపించాలనుకోండి ఏ క్యాంపెయిన్కి వెళ్తారు? వీడియో. మీకు బ్రాండింగ్ కావాలి, నాకు ఎక్కడ పోయినా నేను కనిపించాలంటే ఏ క్యాంపెయిన్కి పోతారు? డిస్ప్లే పోతారు, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ పోతారు, మీడియా పోతారు. ఈ కామర్స్ వెబ్సైట్ అయితే ఎక్కడ పోతారు? మొబైల్ యాప్ ఇన్స్టాల్స్ అయితే మీకు తెలుసు కాబట్టి సెలెక్ట్ చేసుకోవాలి. మీకు తెలియలేదు అనుకో, నీకు యాప్ ప్రమోషన్ కావాలని సెలెక్ట్ చేసినాం అనుకో, ఇప్పుడు నేను యాప్కి సంబంధించి సెట్టింగే ఇచ్చాను చూసారా? అంతే, అంతకుమించి ఏం లేదు. నేను చెప్పాను కదా మీకు, గూగుల్ వాడు ఏంది అడ్వర్టైజర్స్ మనలాంటి వాళ్ళని పక్కకు దొబ్బేసి లేమాన్ కూడా క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాడు. బట్ ఇట్స్ ఇంపాసిబుల్, వాళ్ళ పైసలు లాస్ అయిపోతుంది అనమాట. మన హెల్ప్ అనేది కంపల్సరీ అవసరం వాళ్ళు. రైట్. విత్ దిస్ నేను చెప్పినట్టు ఇంకా ఏమైనా చోటా మోటా మిగిలిపోతే మీరు రీసెర్చ్ చేసుకోండి, చేయండి. ఆస్క్ నిర్మల మేడం, ఆస్క్ యూట్యూబ్ వీడియోస్. నేను కూడా ఆ గ్లాజరీకి సంబంధించిన వీడియోస్ చేస్తా 2026 జనవరి తర్వాత. ప్రతి ఒక్క టాపిక్ తీసుకొని మాట్లాడతా, సో దట్ మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. దాంతోపాటు నేను చెప్పినట్టు గూగుల్ యాడ్స్ హెల్ప్, ఇంకా దీనికి మించిన హెల్ప్ ఇంకోటి లేదండి. ప్రతి టాపిక్ గురించి మాట్లాడారు. మీ అకౌంట్ బిల్లింగ్, ఫీచర్స్, క్యాంపెయిన్స్, షాపింగ్ యాడ్స్ రన్ చేయాలి. షాపింగ్ యాడ్స్ గురించి మెటీరియల్ అంటే చదివే ఒప్పుకున్న వాళ్ళకు దిస్ ఈజ్ ఆసమ్. ఓపిక లేకపోతే షాపింగ్ యాడ్ ఉంది కదా, ఈ కంటెంట్ తీసుకుపోయి నోట్బుక్ వెళ్ళాం ఎప్పుడు అన్నారా? నోట్బుక్ వెళ్ళాం అన్న దానిలో పేస్ట్ చేయండి, అది నీకు మంచిగా మైండ్ మ్యాప్ ఇస్తుంది, ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ వన్ థింగ్. మీరు డాక్యుమెంట్ చదవడానికి, మీరు పర్ఫెక్ట్ కావడానికి, యూట్యూబ్ వీడియోస్ ఫాలో కావాలంటే డైరెక్ట్గా గూగుల్నే ఫాలో కావండి. గూగుల్ యాడ్ బై గూగుల్
ఇది అఫీషియల్ ఛానల్, వాళ్ళకి ఏమొచ్చినా వాళ్ళు రిలీజ్ చేస్తారు ఇప్పుడు. సి హౌ టు యూజ్ గూగుల్ ట్యాగ్. బెటర్ గో టు ప్లేలిస్ట్, ఎందుకంటే ఇలా మార్కెటింగ్ సంబంధించిన అన్ని పెడతారు వాళ్ళు. ప్లేలిస్ట్కి వెళ్తారనుకోండి, మర్చెంట్ సెంటర్ ట్యూటోరియల్స్, ప్రొడక్ట్ డిసబరియల్ ట్రబుల్ షూట్, మాస్టర్ మర్చెంట్ సెంటర్ అడ్వాంటేజ్, మర్చెంట్ సెంటర్ ప్రైస్ మిస్ మ్యాచెస్. ప్రైస్ మిస్ మ్యాచ్ అయిందనుకో, మీరు షాపింగ్ మర్చెంట్ సెంటర్లో ఒక ప్రైస్ పెట్టి స్టోర్లో వేరే పెట్టారు అనుకో, నువ్వు మోసం చేస్తున్నట్టు కస్టమర్ని, అట్లా కూడా రిజెక్ట్ అవుతుంది. అవన్నీ చెప్పాడు. మీరు కిందికి వస్తే గూగుల్ యాడ్స్ ట్యూటోరియల్ ఇచ్చాడండి. లాస్ట్ లైన్లో థర్డ్ వన్ సార్, గూగుల్ యాడ్స్ ట్యూటోరియల్. గూగుల్ యాడ్స్ ట్యూటోరియల్ 101 వీడియోస్ ఉన్నాయండి. అవసరం కదా, ఇగో అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, కింద నుంచి స్టార్ట్ చేయండి. వాళ్ళు లేటెస్ట్ ఇది పైన పెట్టారు. క్రియేటింగ్ రెస్పాన్స్ డిస్ప్లే యాడ్, లోకల్ క్యాంపెయిన్స్, గూగుల్ జిఎంబి క్యాంపెయిన్స్, డైనమిక్ రీమార్కెటింగ్, పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్, అంతా 1-2 మినిట్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇక్కడ మీకు థియరీ వస్తుందండి, మోర్ ఆఫ్ థియరీ అర్థమవుతుంది. మీరు ఆల్రెడీ ప్రాక్టికల్ నేర్చుకున్నారు, సమ్ థియరీ నేర్చుకోండి. ఈ 2 days టైం ఉందండి, ఈ 2 days మీరు చూడండి. ఎందుకంటే మీరు సోషల్ మీడియాకి వచ్చినాక మళ్ళీ ఇది చూడలేరు. మీరు గూగుల్ యాడ్స్ వచ్చినాక మీరు ఎస్ఈఓ చేశారండి? అంతే కదా, చేయలేదు కదా. సోషల్ మీడియా వచ్చినాక మీరు గూగుల్ యాడ్స్ చేయరు, ఎస్ఈఓ చేయరు. అందుకే మేము ఏం చేసాము, ఈ 3 నెలల్లో మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు, స్ట్రాటజీస్ నేర్చుకోలేరు. ఎందుకంటే దీనికే మీకు చాలా కష్టం అవుతుంది. అందుకోసమే మేము 2 months ఇంటర్న్షిప్ పెట్టింది. ప్రతి ఒక్కరు 2 months ఇంటర్న్షిప్ని సీరియస్గా తీసుకోండి. ఐమ్ టెల్లింగ్ యూ, ఎవరైతే ఇంటర్న్షిప్ సీరియస్గా చేసి ఆ 30 టాస్క్ ఫినిష్ చేశారో మీకు అది ఫుల్ మీల్స్ అండి. ఇవన్నీ రివిజన్ అవుతుంది. అప్పుడు ఏంది, సడన్గా నేను కీవర్డ్ ప్లానర్ అడుగుతా, సడన్గా కీవర్డ్ రీసెర్చ్ అడుగుతా, సడన్గా పర్ఫార్మెన్స్ మ్యాక్స్ క్యాంపెయిన్ అడుగుతా, సడన్గా ఎప్పుడు ఉండదు సార్ ఇంటర్న్షిప్, ఎప్పుడు ఉంటుంది సార్? మీ 3 months అయిపోయిన తర్వాత. ఇప్పుడు నాది గూగుల్ యాడ్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ సోషల్ మీడియా తీసుకుంటా 2 weeks, ఫాలోడ్ బై ఈమెయిల్ మార్కెటింగ్. దాని తర్వాత డైరెక్ట్లీ విల్ బీ ఇన్ ఇంటర్న్షిప్. 2 months ఇంటర్న్షిప్ తర్వాత అది జాషువా రాకేష్ తీసుకుంటాడు. ఫ్రీలాన్సింగ్, ఎఫిలియేట్ మార్కెటింగ్ ఇవన్నీ చెప్తానన్నారు కదా సార్. ఈ 2 months ఇంటర్న్షిప్లో ఏమవుతుంది, మొత్తం రివిజన్ అయిపోతుంది. అప్పుడు మీరు పర్ఫెక్ట్ మార్కెటర్. ఇప్పుడు కాదు, ఓకే సార్. అప్పుడు మళ్ళీ నా క్లాసెస్ వస్తాయి. 2 months ఇంటర్న్షిప్ వస్తుంది, మళ్ళీ నా క్లాస్. అక్కడ నేను ఇప్పుడు స్టూడెంట్స్ నేర్పిస్తున్నట్టు ఏఐ టూల్స్ మొత్తం నేర్పించి, ఈరోజు వాళ్ళకి ఏఐ టూల్స్ లాస్ట్ క్లాస్ 10 classes అయిపోయినాయి. దే ఆర్ డూయింగ్ రియలీ గుడ్. మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు. అండ్ అప్పుడు నేను బ్లాగింగ్, యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ నేర్పిస్తాను. సార్ మీరు గంటగచ్చాల గారికి మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు కదా, గూగుల్ యాడ్స్ నుంచి ఎలా చేస్తున్నారు?
నిన్న మనం షాపింగ్ యాడ్స్లో ఏం చెప్పుకున్నామండి? షాపింగ్ యాడ్స్ క్రియేట్ చేయాలంటే ఏం కావాలి?